ఐదో వర్తమానం దేవుని సంఘము, ఆత్మఫలము, ఆత్మవరములు. ఈ వర్తమానం వినే ముందు ఒక పాట వినండి. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. పాసురముగని బాధ్యతలెరుగు వాసిగా ఇహపర వాసములో. పాసురముగని బాధ్యతలెరుగు వాసిగా ఇహపర వాసములో. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. ద్రాక్షవల్లిలో తీగవు నీవు, దీక్షతో ప్రభుకై ఫలించాలి. ద్రాక్షవల్లిలో తీగవు నీవు, దీక్షతో ప్రభుకై ఫలించాలి. ఈ క్షణమే నీ ఆత్మఫలాలు, అక్షయ రాజసు వార్త ఫలాలు. ఈ క్షణమే నీ ఆత్మఫలాలు, అక్షయ రాజసు వార్త ఫలాలు. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. శిరసున కతికిన అంగము నీవు, పరిపరి విధముల పరుగిడలేవు. శిరసున కతికిన అంగము నీవు, పరిపరి విధముల పరుగిడలేవు. శిరసయ్యున్న క్రీస్తుని ఆనతి నిరతము పాటించి పరమున చేరు. శిరసయ్యున్న క్రీస్తుని ఆనతి నిరతము పాటించి పరమున చేరు. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. వరుడు యేసుకై వీక్షించు వధువు, అరుదైన సత్క్రియాభరణాలతో. వరుడు యేసుకై వీక్షించు వధువు, అరుదైన సత్క్రియాభరణాలతో. అరమరలేక ఆయత్త పడుమా, పరుగున నీ ప్రియుడరుదించుచుండే. అరమరలేక ఆయత్త పడుమా, పరుగున నీ ప్రియుడరుదించుచుండే. యేసుని నమ్మిన స్నేహితుడా, దోషరహితునిగా సాగుటకై. యేసుని నమ్మిన స్నేహితుడా,
దోషరహితుడిగా సాగుటకై ఆసురముగని బాధ్యతలెరుగు వాసిగా ఇహ పర వాసములో ఆసురముగని బాధ్యతలెరుగు వాసిగా ఇహ పర వాసములో యేసుని నమ్మిన స్నేహితుడా దోషరహితుడిగా సాగుటకై యేసుని నమ్మిన స్నేహితుడా దోషరహితుడిగా సాగుటకై. ఆత్మ ఫలము ఆత్మ వరములు అనేటువంటి ఈ అంశాన్ని ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంది. ఒకవేళ నేను ఇటువంటి సభలకు మరలా కాకినాడ రానేమో గనుక నేను ఒక ఆతృతతో ఒక ప్రత్యేకమైన ఆశతో కాకినాడ ప్రజలను ప్రేమించి ప్రభు పక్షంగా నేను చేయగలిగింది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మన ఎడల విస్తరించబడిందని నేను నమ్ముతూ ఈ రాత్రి ఆ కృపను మనమందరము పొంది వెళ్ళాలి అని ఆశిస్తూ అలా వెళతామని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఆత్మ ఫలము ఆత్మ వరములు ఈ మాట చాలా గొప్ప మాట. ఈ రెండు ఆధ్యాత్మికమైన జంట అంశాలు. అసలు నేను ఇలా కలిపి ధ్యానం చేయడానికి కూడా కారణం ఈ రెంటిని వేరు చేయడానికి వీలు లేని జంట అంశాలుగా మనం గుర్తించాలి. ఆలస్యం లేకుండా ఒకదాని వెంట ఒకదానిని బోధించాలి. 24 గంటల వ్యవధిలో బోధించే అంశం కాదిది. 24 గంటల తరువాత మరో అంశాన్ని ప్రస్తావించడానికి వీల్లేదనుకుంటున్నాను. ఆత్మ ఫలము అనే అంశము పూర్తి కాకముందే ఆత్మ వరములు అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఆత్మ వరములను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మ ఫలాన్ని కూడా అందులో మనం చూడాలి అనే అంశం ఇది. అందువలన దీనిని వేరు చేస్తే ఒకవేళ దీని ఫలితాలు వక్రించి శరీర సంబంధంగా ఆత్మ సంబంధమైన ఫలము ఆత్మ సంబంధమైన వరము శరీర సంబంధంగా మారిపోయే ప్రమాదం ఉంది గనుక దీనిని కలిపి మనం ధ్యానం చేయాలి. ఈ రెండు అంశాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆధ్యాత్మిక అనుభవాలుగా ఉండాలి. నేటి క్రైస్తవ్యంలో ఆత్మవరాలు ఆత్మఫలము అనే ఈ రెండు విషయాల గురించి మనం చాలా చక్కగా జాగ్రత్తగా పరిశోధన చేస్తే చాలా మందిలో ఈ రెండు లేవు. ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే కొందరిలో ఆత్మ వరాలు ఉన్నట్లుగా మనం కనుగొనగలం. కానీ ఎంత జాగ్రత్తగా పరిశీలించినా ఆత్మ ఫలము దొరుకుట చాలా కష్టంగా ఉంది. ఆత్మవరాలు ఉన్నాయి. ఆత్మవరాలను వారు ఎక్సర్సైజ్ చేస్తుండగా వారు వాటిని ఎక్స్పోజ్ చేస్తుండగా మనం చూస్తున్నాం. మంచిదే, కానీ దాని వెనక ఆత్మ ఫలమునకు సంబంధించిన ఆచూకీ ఏదైనా ఉంటుందేమో అని ఎంత భూతత్వం పెట్టి పరీక్షించినా కనుగొనడం చాలా కష్టమవుతుంది. గనుక ఈ రెంటి విషయంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఖచ్చితమైన స్థితిని తాను ఈ రెంటి విషయంలో ఏమై ఉన్నారో వారికి వారే తేల్చుకోవలసిన సమయం ఇది. ఆత్మ వరములు అధికము కాగా
ఆత్మ ఫలము అంతరించిపోతూ ఉన్న ఈ సమయంలో మనం చాలా ప్రమాదములో ఉన్నామని గుర్తించాలి. దేవుడు కోరిన ఆత్మ ఫలమును దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని వాడుకోజూచిన ఆత్మ వరముల విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉన్న ఏ క్రైస్తవ విశ్వాసి కూడా ప్రభువు ఎదుట బలా నమ్మకమైన వారు అని అనిపించుకొనుట అసాధ్యం. అందువలన ఈ రాత్రి ఈ రెండు విషయాలను మనం చాలా జాగ్రత్తగా చూడాలి. గనుక దీని వివరణలో మనం గలిబిలి కాకుండా ఈ రెంటిని వేరు చేసి ధ్యానం చేద్దాం. ఈ రెంటిని తిరిగి కలిపి ముగించుకుందాం. ఆత్మ ఫలము అనేటువంటి మాట ఏ క్రైస్తవుడైనా నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను అని చెప్పాలి అంటే తన ఆత్మ ఫలమును తేటగా కనుపరచవలసిందే. ఇంకా వేరే మాట ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మ ఫలము నీ మారు మనసుకు, నీ రక్షణానుభవమునకు అది రుజువుగా ఉంది. ఆత్మ వరము నీవు ఆధ్యాత్మికముగా ఎదుగుచున్నావు అనడానికి రుజువుగా ఉంది. ఆత్మ ఫలము నీవు రక్షించబడ్డావు, నీవు మారు మనస్సు పొందావు, పాతవి గతించెను, క్రొత్తవి నీ జీవితంలో ప్రవేశించెను అనడానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మ వరములు నీవు ఆధ్యాత్మికముగా ఎదుగుచు ప్రభువు మహిమార్థమై ప్రత్యేకించబడిన వ్యక్తివి అని చూపించడానికి రుజువుగా ఉన్నాయి. అందును బట్టి ఎవరైనా ఒక క్రైస్తవ విశ్వాసి నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను అని నువ్వు ఇతరులకు సాక్షార్థంగా చెప్పాలి అంటే నీ నోటి మాటల వెనుక నీ ఆత్మ ఫలమును తేటగా నువ్వు చూపించాలి. వేరే మార్గం ఏమీ లేదు. అందువలన మనం మన ఆత్మ ఫలము విషయంలో జాగ్రత్తగా ఒక ప్రత్యేకమైన ధ్యానాంశాన్ని ఈ రాత్రి కలిగి ఉండడం అది ఎంతైనా అవసరం. బాప్తిస్మములిచ్చు యోహాను, సద్దుకైలు, పరిసయ్యులు యోర్దాను నది ప్రాంతమునకు వచ్చి యోహాను ఎదుట నిలబడి మాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని యోహాను అడిగినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి అన్నాడు. సర్ప సంతానమా, బాప్తిస్మములు తీసుకోవడానికి లైన్లో నిలబడడం కాదు, నీటిలో మునిగి తేలడం కాదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మరొక మాటలో ఆయన వారిని ఏమడుగుతున్నాడంటే నిజముగా మీరు బాప్తిస్మమును పొందే అర్హత మీలో ఉన్నట్లుగా మీరు కనుపరుచుకోగోరితే మీ ఫలమేదో చూపించండి, మీ ప్రేమను చూపించండి. ఆత్మ ఫలము గలతీ పత్రికలో 5వ అధ్యాయములో 22వ వచనములో చాలా తేటగా వ్రాయబడింది. మీ ప్రేమ, మీ సమాధానము, మీ సంతోషము, మీ దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము చూపించండి. నాకు చూపించండి. మీరు వీటికి వ్యత్యాసముగా జీవించుతున్న మీరు సర్పసంతానము కారా? ఆత్మ ఫలము లేని మీకు నేను బాప్తిస్మం ఎలా ఇవ్వగలను? చాలా గట్టిగా, చాలా నిష్కర్షగా యోహాను ఆ మాట చెప్పాడు. ప్రియులారా, ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆ ఒక్క వచనమును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ 9 మాటలను మనం 9 వైట్ పేపర్స్ మీద రాసుకుని
బైబిల్ గ్రంథంలో ఆ మాటలకు అనుబంధంగా ఉన్న వచనాలను కూడా మనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు వెదికితే ఈ 9 మాటలే దేవుడు తన బిడ్డలుగా మార్చబడిన వారికి బోధించదలిసిన లేఖన అంశాల యొక్క సారమంతా మనము తేటగా చూడగలుగుతాం. దేవుడు తన బిడ్డలుగా మార్చబడిన వారికి తాను బోధించదలిచినటువంటి లేఖనము యొక్క సారాంశము ఈ ఒక్క వచనములో ఇమర్చబడి ఉంది. ఎందుకంటే 23వ వచనం మనం చూసినప్పుడు ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు అని వ్రాయబడింది. ఇట్టి వాటికి అనగా ఆత్మ ఫలములకు విరోధమైన చట్టము, దేర్ ఇస్ నో లా అదర్ దాన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. దీన్ని మించిన చట్టమే లేదట, అసలు నియమమేదీ లేదు. గనుక ప్రభువు ఈ మాటలు చాలా తేటగా మనలో చూడాలని కోరుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, క్రైస్తవ జీవితం యొక్క సంపూర్ణత, ఈ రెండు ఏకముగా మిళితం చేసి ఇమర్చబడిన వచనం ఆ 22వ వచనం. ఫలము ఒక్కటే, ఫలితాలు అనేకములు. దీనికో పేరు పెట్టాలనుకుంటున్నాను నేను ఈ వచనానికి. ఇది నవరసాల వచనం. ఇది నవరసాల ఫలం. ఇది పండు ఒక్కటే, కానీ దాని లోపల 9 విత్తనాలు ఉన్నాయి. ఆ పండును భూమిలో పెడితే 9 మొక్కలు పైకొస్తాయి. ఆ 9 మొక్కలు 9 చెట్లుగా మార్చబడిన దినమున 9 ఫలాలు దాంట్లో మనం చూడగలం. ఈ 9 ఫలాలు 9 రుచులు కలిగినవి. ఫలమొక్కటే, విత్తనాలు 9, చెట్లు 9, వాటికి కాసిన ఫలాలు 9, వాటి రుచులు 9. పండు ఒక్కటే. 22వ వచనములో ఉన్నటువంటి ఆంతర్యం, అంతర్భావం చాలా గొప్పది. అందుకే ఆ వచనం ప్రతి విశ్వాసి జీవితములో అనుదినము నెరవేర్చబడిన సాక్ష్యమును ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కలిగిన తరువాతనే నిద్రపోవడం ఎంతైనా మంచిది. మధ్యాహ్నం ఐజక్ దేవకుమార్ గారు ఒక మాట చెబుతున్నారు. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేశారు. ఎవరైనా మీ అర్పణ నా సన్నిధికి తెస్తే, నా సన్నిధిలో మీరు దాన్ని అర్పించే ముందు మీరెవరితోనైనా అసమాధానముగా ఉన్నామని మీకు జ్ఞాపకం వస్తే, మీరు త్వరగా లేచి వెళ్ళి వారితో సమాధాన పడండి, అర్పణను విడిచిపెట్టండి, సమాధానమును చేపట్టండి. అర్పణము నాకు ముఖ్యము కాదు, అర్పణము నాకు ముందు కాదు, ఆత్మ ఫలమే నాకు ముందు. ప్రేమ, సంతోషము, సమాధానము లేకుండా ఉంటే వెళ్ళి సమాధాన పడండి. ప్రభువు ఆత్మ ఫలమునకిచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదని మనము తేటగా గ్రహించగలం. అందువల్ల ప్రియులారా, ఈ 9 రుచులు కలిగిన జీవితం క్రైస్తవ జీవితం. మరలా తిరిగి దీనిని మీకు వివరించడానికి మీ గమనింపులోనికి మరి తేటగా తెస్తాను. జాగ్రత్తగా చూడండి. ఈ 9 విత్తనాలు, 9 చెట్లు, 9 ఫలాలు, 9 రుచులని మనం చూశాము. ఈ 9ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 భాగాలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవి నీ వ్యక్తిగతమైనవి. ఇవి నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి. రెండవ భాగములో ఉన్న 3 అనగా దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము ఎదుటి వారికి సంబంధించినవి. అనగా నీ ఆధ్యాత్మిక జీవితము విషయములో
ఎదుటివారు చూడవలసినటువంటివి. చివరిగా ఉన్న 3 అవి దైవ సంబంధమైనవి: విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 3 నీ ఆధ్యాత్మిక జీవితములో ఉన్నందువలన నీ జీవితము ద్వారా దేవుడు మహింపరచబడుతూ ఉన్నాడు. ఈ 3 భాగములలో నువ్వు ఏ భాగాన్ని అశ్రద్ధ చేయగలవు, ఏ భాగాన్ని నువ్వు అశ్రద్ధ చేసినా నీవు ఒక నిజ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ప్రియులారా, నేటి రాత్రి నీ ఆత్మ ఫలము విషయములో నీకున్న నీ వ్యక్తిగత మనస్సాక్షి యొక్క ఒప్పింపు ఏమిటి అనే ప్రశ్నకు నీవు సూటిగా సమాధానం చెప్పవలసి ఉంది. ఆ తరువాత మరో ప్రాముఖ్యమైన మాట మీరు మర్చిపోకూడదు. ఆత్మఫలమును కలిగి ఉండుట అది ఎంత అవసరమో, ఆత్మఫలములో ఎదుగుట మరింత అవసరమని నువ్వు గుర్తించాలి. నీవు ప్రేమ కలిగి ఉండొచ్చు, నీవు అంతే ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను నువ్వు ఎప్పుడో పూర్తిగా పోగొట్టుకుంటావు. నీవు కలిగి ఉన్న ప్రేమలో నువ్వు ఎదగాలి. నువ్వు సమాధానం కలిగి ఉండొచ్చు, ఆ సమాధానం నువ్వు ఎదగకపోతే ఆ ఉన్న సమాధానం అణగారిపోతుంది. ఇంగ్లీష్లో ఒక మాట చాలా కాలం క్రితం డైలీ బ్రెడ్లో నేను చదివాను. ఇఫ్ గ్రోత్ స్టాప్స్, డికే స్టార్ట్స్ అనే మాట. నువ్వు ఎదుగుట ఆగిపోతే అణగారిపోవుట ప్రారంభిస్తావు. అందువలన ప్రతి విశ్వాసి జీవితములో ఉండవలసిన అవశ్యముగా ఉండవలసిన ఆత్మ ఫలము పరిపక్వతకు రావాలి. అది ఎదగాలి, అది పరిపక్వము చెందాలి. ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితములో ఆత్మ ఫలము పరిపక్వతకు రాకపోతే నీవు బలహీనమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. అనగా బలహీనమైన క్రైస్తవులు బలహీనమైన పనులు చేస్తారు, బలహీనమైన మాటలు మాట్లాడతారు. గనుక వారి యొక్క జీవిత ఫలితాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి. ఆ తరువాత వారు నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతారు. నామకార్థ క్రైస్తవులు అంటే అర్థమేంటో నేను తేటగా చెబుతాను, వినండి. ఆత్మఫలము లేని క్రైస్తవులు, ఆత్మఫలము లేని వారు ఎవరైనా సరే వారు నామకార్థులని చెప్పాలి. మరొక విశేషమైన మాట, ఆత్మఫలము 9 భాగాలుగా విభజించబడగా ఈ 9ని నేను 3 భాగాలుగా విభజించగా ఇందులో ఏ భాగములో నీవు కొదువుగా ఉన్నా మొత్తము ఫలం విషయములో కొదువుగా ఉంటావు. లేక ఆ ఫలము ఫలించని ఫలముగా, అది ఉపయోగమునకు అనర్హత కలిగిన ఫలముగా ఉంటుందని నువ్వు గుర్తించాలి. అందుకే ఆ 9 విషయాలు సరి సమానంగా నీలో అభివృద్ధి చెందుతూ ఉండాలని గుర్తించాలి. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆత్మ ఫలమునందు నిలకడగా ఉండి దాని యందు అభివృద్ధి చెందడానికి అహర్నిశలు దేవునిపై ఆధారపడి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ పౌలు అంటున్నాడు, నేను సాధకము చేయుచున్నానన్నాడు. అది ఆత్మ ఫలము విషయములోనే ఆ మాటను ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాలన్నింటినీ జాగ్రత్తగా చదివితే నేను అనేక సార్లు కోపము, నాకు రోషం వస్తుంది, నాకు అనేక సార్లు విసుగు వస్తుంది, అనేక సార్లు నేను ఎందుకు పరిచయం చేస్తున్నానా అనే విరక్తి కలుగుతుంది. కానీ నాలో ఉన్నటువంటి ఆసక్తి, నాలో ఉన్న ప్రభు యొక్క ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆ సమర్పణ నన్ను అనేక సార్లు బలపరచగా నేను మరలా తిరిగి కొనసాగుతూ ఉన్నాను అనే భాగాలు మనం ఆయన పత్రికల్లో అక్కడక్కడ మనం ఆయా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మీకు బోధించి చివరికి నేను భ్రష్టునవుతానేమో అనే భయం కూడా పౌలుకు అనేక సార్లు లేకపోలేదు ప్రియులారా. అందువలన ఈ రాత్రి ఈ విషయములో మనం అజాగ్రత్తగా ఉండక ఆత్మ సంబంధమైన ఫలములో అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాను. మరొక మాట గుర్తించండి,
మన ఆత్మ ఫలము మీదికి ఎటువంటి పరీక్ష వచ్చినప్పటికీ కూడా మన రుచి మార్చబడకూడదు, మన రుచి మారకూడదు. ఉదాహరణగా మన ప్రేమ మీదికి ఒక ప్రమాదపు వార్త వచ్చింది. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరిని మనం ఎక్కువగా అభినందిస్తున్నామో, ఎవరు మన ప్రియమైన సహోదరులు అనుకుంటున్నామో, వారు మన గురించి ఏదో అనుకున్నారని మనకొక వార్త వినబడింది. లేక ఎప్పుడో తెలుసో తెలియకో ఒక కీడు మనకు చేశారు, లేక మనం అనుకున్న విధానంలో వారు ప్రవర్తించలేకపోయారు. అంత మాత్రమున మన ప్రేమ చల్లారిపోకుండా మనం చూసుకోవాలి. అదే ప్రేమతో మనం ప్రేమించాలి. మీరు నాకు విరోధులై ఉండగా నేను మిమ్మల్ని ప్రేమించానని ప్రభు చెబుతున్నాడు. మొదటగా మనము ప్రేమించలేదు ఆయన్ని, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవునికి విరోధముగా ప్రవర్తించారు, ఆయన ప్రేమను పోగొట్టుకోలేదు. ఇశ్రాయేలీయులు దేవునికి అనేక సార్లు అవమానకరముగా మాట్లాడారు, అయినా ఆయన ప్రేమను పోగొట్టుకోలేదు. అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. మన ఆత్మ ఫలము మీదకి అనేక సార్లు పరీక్షలు వస్తాయి, మన విశ్వాసం మీదకి పరీక్ష వస్తుంది. మనము విత్స్టాండ్ కావాలి, మనము నిలబడాలి, నిలదొక్కుకోవాలి అనే మాటను గుర్తించండి. ఒక యాపిల్ చెట్టు, అది ఏ సీజన్ అయినా సరే, దానికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, అది ఫలిస్తే మాత్రం యాపిల్ పండే ఫలిస్తుంది. దానికి ఎన్ని నీళ్లు పోయకపోయినా, దానికి ఎరువు వేయకపోయినా, దాని మీద గాలి తుఫాన్లు వచ్చినా, ఆ వర్షపు దాటి పడినా, లేక తీవ్రమైన ఎండ పడినా, ఒకవేళ ఎవరైనా పిల్లవాడు తెలుసో తెలియకో గొడ్డలతో ఒక ప్రక్కన నాటు పెట్టినప్పటికి కూడా, దాని కొమ్మలో ఒక ప్రక్కంతా నరికివేసినప్పటికి కూడా, ఆ మిగిలిన కొమ్మల్లో ఏదైనా ఒక కాయని కనబడితే అది యాపిల్ కాయ అయి ఉంటుంది, కానీ అది చేదు పండు అయి ఉండదు ఎప్పటికి కూడా. దాని పరిస్థితులను బట్టి దాని టేస్ట్ మారిపోదు. షుగర్ను మనం మట్టిలో వేసిన తర్వాత కూడా ఒకవేళ ఒక రేణువును తీసుకుని నాలుక మీద పెట్టుకుంటే దాన్ని ఎన్నిసార్లు తొక్కినా సరే దాని రుచి తీపిగానే ఉంటుంది, కానీ అది మార్చబడదు. ఆత్మ ఫలములో అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా మన ఆత్మ ఫలము శోధనలో పరీక్షకు నిలిచినదై ఉండాలి అనే మాటను మనం ఈ రాత్రి జాగ్రత్తగా గుర్తించాలి. ప్రియులారా, మారు మనస్సు పొందిన తరువాత ఆత్మ ఫలములో ఎదుగుట అనే ఈ అనుభవము మనలను నవరస క్రైస్తవులుగా చేయగలదు. మన జీవితము నవరస క్రైస్తవ జీవితం అని నేను ప్రారంభిస్తున్నాను గనుక మనము ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారు కావాలని, ఎదగాలని ఆశిస్తున్నాము. గాని అనేక సార్లు ప్రియులారా, కేవలము మనం దెబ్బతింటున్నది ఎక్కడంటే ఆత్మ ఫలము విషయంలో అశ్రద్ధగా ఉండి మనం దెబ్బతింటున్నాం. అనేక మంది విశ్వాసులైన అత్తలు ఎక్కడ దెబ్బతింటున్నారంటే తమ కోడలను ప్రేమించలేక దెబ్బతింటున్నారు. అనేక మంది విశ్వాసులైన స్త్రీల కూడికలు నడిపిస్తూ ఉన్నటువంటి, సుదీర్ఘ ప్రార్థనలు జరిగిస్తున్నటువంటి కోడళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారంటే అత్తలను ప్రేమించలేక దెబ్బతింటున్నారు. దైవజనులు అనేక మంది ఎక్కడ దెబ్బతింటున్నారంటే విశ్వాస విషయములో నిలబడలేక దెబ్బతింటున్నారు, ఆశా నిగ్రహము లేక దెబ్బతింటున్నారు. ఒకప్పటి స్థాయి నుండి ఎదిగిపోతున్నారు. వారి ఆశను బట్టి వారు ఏవేవో సమకూర్చుకుంటున్నారు. వాటన్నిటిని చూసి ఆ మొదటి దర్శనం విషయంలో వారు పడిపోతూ ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు. ఈ రాత్రి ఆత్మ ఫలమును మనము కాపాడుకునే విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, ఆత్మ ఫలము విషయమై ప్రస్తుతము నేను ముగిస్తూ చివరిగా ఒక మాట అడుగుతున్నాను. ఆత్మ ఫలము విషయములో నీవు అశ్రద్ధగా ఉండి ఏదైనా ఒక కార్యములో నీవు చాలా ఉన్నతముగా ముందు కొనసాగుతున్నావేమో, దానిని బట్టి నీవు దేవునిని మహిమపరచగలను అనుకుంటున్నావా? అది అసాధ్యము సుమా. మారు మనస్సు పొందితే
మొట్టమొదటిగా నీవు కనుపరచవలసిన నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క సాక్ష్యము ఆత్మ ఫలములో నుండే నీవు చూపించవలసి వస్తుంది. ఇంక ఏది నువ్వు చూపించలేవు. నువ్వు రక్షించబడిన తరువాత నీ డబ్బంతా దేవుని సేవకిచ్చేయచ్చు. నువ్వు రక్షించబడిన తరువాత నీ ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవ కొరకే సమర్పించుకోవచ్చు. నీవు రక్షించబడిన తరువాత నువ్వు చాలా గొప్ప దేవుని సేవ చేసే విషయములో, లేక ఇతరులకు సహాయం చేసే విషయములో నువ్వెంతో ముందంజ వేయవచ్చు. కానీ ఆత్మ ఫలమైన ప్రేమ నీలో ఉండవలసినంత లేకపోతే నీవు విజయశాలివి కాలేవు. నీవు దేవునికి మహిమార్థమైన వ్యక్తిగాని నువ్వు కనపరుచుకోలేవు. ఇతరులను చూసినప్పుడు ఒక పక్షములో నువ్వు బాగున్నావు, మరొక పక్షంగా నీవు సరిగా లేవని వారు తీర్పు తీర్చవలసి వస్తుంది. ఆత్మ ఫలము విషయములో నువ్వెన్నడూ అశ్రద్ధ చేయవద్దు. రెండవ భాగములోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అది చాలా సుదీర్ఘమైన భాగము. ఆత్మ ఫలము ఒకటే గాని ఆత్మ వరములు అవి ఎన్నో. కొన్ని అనవసరమైనవి కూడా ఆత్మ వరాలుగా పరిగణించబడే కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో దానిని మనం ఇంకా తేటగా ధ్యానం చేయాలి. ఆత్మ వరములు అనేటువంటి మాట అది ఎప్పుడు మనం ఉచ్చరించడానికి, ఆ మాట అనడానికి అసలు అర్హత ఎప్పుడు ఉంటుందంటే ఆత్మ ఫలములో మనము పరిపూర్ణమైనప్పుడే ఆత్మ వరము అనే మాట ఉచ్చరించడానికి మనం హక్కుదారులం అవుతాము. ఆత్మ ఫలమును అశ్రద్ధ చేసి ఆత్మ ఫలములో పరిపక్వము లేకుండా ఆత్మ వరముల జోలికి మనం వెళ్ళడం అది చాలా ప్రమాదం. ఆ ఆలోచన చేయడం లేక అది ఆశించడం అనేది మనం చేయకూడని పనిని నేను ప్రభు పేరట మిమ్మల్ని రాత్రి హెచ్చరిస్తూ ఉన్నాను. నేను ఎరిగిన మేరకు అనేక మంది ఆత్మ వరములు కలిగిన వారుగా కనుపరుచుకొనుచున్న వారిలో అనేక మందిలో ఆత్మ ఫలము లేకుండా ఉన్నందున వారి ఆత్మ వరము అవమానకరముగా చేయబడి అది నిందాస్పదముగా మిగిలిపోతూ ఉంది. ఆత్మవరము అనే మాట ఉచ్చరించడానికి కూడా మనం హక్కుదారులము కాదు. ఒకవేళ హక్కు నీవు పొందగోరితే నీవు ఆత్మ ఫలము విషయములో సంపూర్ణ పరిపక్వత కలిగిన వ్యక్తిగా నిన్ను నీవెంచుకోగలిగితే, ప్రభువు ఆ మాటను ఒప్పుకోగలిగి ఆమోద ముద్ర వేస్తే ఆ రెండవ భాగములోనికి మనం వెళ్ళాలి. ఆ రెండవ భాగములో ఆత్మ వరము అనే మాట, దానినే బైబిలు గ్రంథములో అనగా పత్రికల్లో మనం వివిధమైన ఫాములో మనం చూస్తాము, రూపములో మనం చూస్తాము. ఈ ఆత్మ వరమును కృపావరముగా మనం చూస్తాము, ఆత్మ సంబంధమైన వరముగా చూస్తాము, పరలోక సంబంధమైన వరమని కూడా చూస్తాము. మెట్టుకు ఈ 4 మాటలు కూడా ఆత్మ వరము అనే మాటకు లేక కృపావరము అనే మాటకు చెందిన మాటలే. ఇవి వేరు వేరు మాటలు కాదు, ఇది ఒకే మాట అని మనం గుర్తించాలి. ఆత్మ సంబంధమైన ప్రతి వరము కృపావరమే, అది దానికి కంక్లూజన్. ఆత్మ సంబంధమైన ప్రతి వరము కృపావరమే. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న మాట మనల్ని అడ్డుకుంటూ ఉంది. ఆ మాట తలాంతు అనే మాట, టాలెంట్ అనేటువంటి మాట. ఆత్మ వరము వేరు, ఈ తలాంతు వేరు, టాలెంట్ వేరు. ఈ రెండు ఒకలాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి యందు ఉన్న ఆ విషయం మాత్రం అది చాలా భిన్నమైంది, అది చాలా దూరమైన మాటలు అని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి అంటే అసలు ఆత్మవరమునకును ఈ తలాంతుకును ఉన్న భేదం, వీటి మధ్యలో ప్రభువే ఆ భేదాన్ని కలిగించాడు. నేను తేటగా మీకు ఇలా చెబుతాను, వినండి. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయములో 17వ వచనం ఒక మాట రాయబడి ఉంది. ప్రతి వరము పైనుండి వచ్చినదే,
చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. గమనించండి ఆ మాట. వరము తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి పైనుండి వచ్చును వరము. కానీ ప్రియులారా, టాలెంట్ అనేది, తలాంతు అనేది, అది ఒక కళ, ఆర్టిస్టిక్ ఎబిలిటీ అంటారు. అది కళ, అది నేర్చుకోవచ్చు, దానిని ప్రదర్శించవచ్చు. మ్యూజిక్ నేర్చుకోవచ్చు, దాన్ని స్టేజ్ మీద ప్రదర్శించవచ్చు. సింగింగ్ నేర్చుకోవచ్చు, దాన్ని ప్రదర్శించవచ్చు. కొందరికి బోధ కూడా నేర్చుకునే అభిలాష ఉంటే బైబిల్ బోధ నేర్చుకోవచ్చు, దాన్ని కూడా బల్లలు గుద్ది బోధించవచ్చు. టాలెంట్ అనేది వేరు, వరము అనేది వేరు. టాలెంట్ పైనుండి రాలేదు. టాలెంట్ జ్యోతిర్మయుడకు తండ్రి ఇచ్చినది కాదు. కొందరికి టాలెంట్స్ వంశపారంపర్యంగా వస్తాయి. కొందరు తమ ఆసక్తిని బట్టి కలిగి ఉంటారు, కొందరు సహవాసాన్ని బట్టి కలిగి ఉంటారు. నేను పాటలు రాస్తున్నాను. నేను ప్రభువుని ఎరగక మునుపు నేను ఒక మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్ తో ఉండేవాడిని. కాలేజీలో నా రూమ్మేట్ ఎవరంటే ఒక మ్యాండోలిన్, గిటార్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే అవలేలగా వాయించేవాడు. ఆయనతో 2 సంవత్సరాలు ఉన్నాను నేను. గనుక ఆయనకు మ్యూజిక్ వచ్చు, ఆయనకు సాహిత్యం రాదు. నాకు సాహిత్యం వచ్చని కాదు గాని ఆయనకు అక్కడ నేనే సాహిత్యం వచ్చిన వాడిని. మేమిద్దరమే రూములో ఉన్నాము గనక ఈ రాగం మీద ఏదైనా కొన్ని మాటలు రాయమంటే రాస్తుండేవాడిని. అది ప్రభుని గూర్చిన మాటలు కాదు, అవేవో పిచ్చి మాటలు. అది నాకు ప్రభుని ఎరగకు మునిపే నేను పాటలు రాశాను. ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభుని గురించి రాస్తున్నాను. ఇదేదో వాక్యములో ఉన్న సంగతులనే పాటలో రాస్తున్నాను గనుక ఇది ఆత్మ సంబంధమైన వరముగా కనబడవచ్చు. ఒకవేళ అంత మాత్రాన్న పాటలు వ్రాయుట, పాటలు పాడుట, వాయిద్యములు వాయించుట అవశ్యంగా పైనుండి వచ్చింది అని అనవలసిన అవసరం లేదు. అందువల్ల ప్రియులారా, దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక చిన్న మాట మీకు చెబుతాను ఉదాహరణగా. బోధ విషయంలో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 10వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో అంటాడు, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి ఈ విషయము నీకు తెలియదా అన్నాడు. నికోదేము కూడా బోధకుడే, చాలా గొప్ప బోధకుడు. అలాగే అపోల్లో కూడా బోధకుడే, చాలా విద్వాంసుడు. అతడు నేర్పరి అయిన బోధకుడు. కానీ వారిద్దరూ కూడా సరిచేయబడవలసి వచ్చింది. వారిద్దరూ కూడా తమ బోధను సరిచేసుకోవలసి వచ్చింది. వారు మరికొన్ని సంగతులు నేర్చుకోవలసి వచ్చింది. కానీ ప్రియులారా, అపొస్తలుల కార్యములో 6వ అధ్యాయములో 10వ వచనములో స్టెఫెనును పట్టుకొని కట్టివేసి ఆ న్యాయస్థానంలో నిలబెట్టినప్పుడు ఆ బహిరంగముగా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఈయన ఒక లేమెన్, ఒక మామూలు మనిషి. అన్నం పెట్టి విధవరాళ్లను తృప్తిపరచడానికి మాత్రమే నియమించబడినటువంటి వాడు. కానీ ఆయన బోధ చేస్తున్నాడు. ఆయన బోధ చేస్తుండగా అక్కడ ఒక మాట వ్రాయబడింది, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి అని వ్రాయబడింది. అంతేకాకుండా పౌలు అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 15:51లో ఒక మర్మము మీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. దెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, ప్రభువు మాటను బట్టి నేను మీకు తెలియచేయనదేమనగా అంటున్నాడు. నికోదేము బోధకును, అపోల్లో బోధకును, పౌలు బోధకును, స్టెఫెను బోధకును చాలా తేడా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. తన ఆత్మ యందు తీవ్రత గలవాడై ఎవరూ తిరిగి ఎదిరించడానికి వీల్లేని బోధ చేస్తున్నాడు ఆయన. కనుక ప్రియులారా, ఇట్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ ఎబిలిటీ. అది ఒక కళ లాంటిది. దానిని ప్రదర్శించవచ్చు, నేర్చుకోవచ్చు. మీరు కూడా నేర్చుకోవచ్చు ప్రసంగాలు చేయడం. కానీ వరం అంటే అలా కాదు. వరములు వేరు,
వరము పై నుండి ఇవ్వబడింది. అది కేవలము ప్రభువు ఆత్మ చేత నడిపింపు కలిగిన వారు ఉపయోగించవలసింది వరము. దేవుడే తన ఆత్మను, తన ఆత్మ ద్వారా ఇచ్చిన వరమును నడిపించడానికి నాయకుడుగా నియమించాడు. పరిశుద్ధాత్ముడు నేడు వరాలకు నాయకుడుగా ఉన్నాడు. వరాలు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. వరాలకు నాయకుడుగా ఉన్నాడు ఆయన. స్వస్థత వరము కళగాదది. కళ అయితే దెబ్బతింటావు, చాలా జాగ్రత్త. ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒకరింట్లో భోజనం ఏర్పాటు చేశారు. నాకు వాళ్ళ చిన్న అబ్బాయికి ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేశారు. ఒకళ్ళ ఆ పిల్లాడికి మ్యాక్సిమం 3 years ఉండొచ్చేమో. అతనికి ఒక పంచె కట్టి ఒక లాల్చి వేసి ఒక ఫ్యాన్సీ డ్రెస్ లో ఆ పిల్లవాడు తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా సడన్ గా ఆగిపోయి వాళ్ళ తాతను అంటున్నాడు, ఒంగోమంటున్నాడు తాతని. వాళ్ళ తాతను ఒంగోబెట్టి అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటున్నారు, మా ఓడికండి ఇది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయిపోతుందని అంటున్నాడు. ఏంటండి అది అన్నాను నేను. అంటే స్వస్థతావరం అండి అంటున్నాడు. ఇది స్వస్థతావరం కాదండి. స్వస్థతావరం ప్రాక్టీస్ చేస్తే కాదు, నువ్వు ఏదో పదజాలము నేర్చుకుని పలికితే కాదు, ఏదో గద్దించే మాటలు, ఏదో ఆ స్పిరిచువల్ వొకాబులరీ నేర్చుకుంటే కాదు. అది వరము. అది జ్యోతిర్మయుడకు తండ్రి ఇవ్వాలి, ప్రభువు ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు దానికి కర్తగా ఉండి, పరిశుద్ధాత్ముడు దానికి నాయకుడిగా ఉండి నడిపించాలి. అందువలన స్వస్థతా వరము ఏదో మనము వరము కలిగి ఉన్నానని చెప్పుకుని స్టేజ్ ఎక్కితే కుదరదు. ఈ మధ్యన ఒక ఆయన వచ్చారు. నేను ఈ మీటింగ్స్ తర్వాత నేరుగా కర్ణాటకకు వెళుతున్నాను. కర్ణాటకలో జరిగే మీటింగ్స్ నిర్వహించేవారు నాకు టెలిఫోన్ చేశారు, మీరు మా సభలకు రావాలని. నేను ఒప్పుకున్నాను. కానీ ఆయన ఒకసారి నాకు కలవమని చెప్పాను. నేను పలాని తేదీల్లో బెంగళూరు వస్తున్నాను, నన్ను మీరు కలవమని చెప్పాను. ఆయన నన్ను ఆ తరువాత బెంగళూరులో కలలేదు. కానీ ఆయన ఎందుకో చాలా శ్రమ తీసుకుని గుంటూరుకు వచ్చాడు. ఆయన ఆ గుంటూరులో కలిసినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన అన్నాడు, నేను ఇది ఉజ్జీవ సభలా సువార్త సభలా అని అడిగాను. ఆయన అన్నాడు, ఇవి సువార్త సభలేనండి, కానీ మేము సువార్త స్వస్థతా సభలు నిర్వహిస్తున్నామండి ఇప్పుడు అన్నాడు. నేనన్నాను, మరి ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాను. ఆయన అన్నాడు, అలాగే పెడదాం అనుకుంటున్నామండి అన్నాడు. నేనన్నాను, ఎందుకండి అన్నాను. జనం చాలా మంది వస్తారండి అన్నాడు. సువార్త సభలంటే అంత ఎక్కువ మంది రారండి. స్వస్థత అనే మాట చాలా మందిని లాక్కొస్తుందండి సభలకు, మీరు కూడా చూస్తుండొచ్చు కదా అక్కడక్కడ అన్నాడు. నేనన్నాను, సరే మంచిదే, మరి స్వస్థత ఎవరు చేస్తారు, మీరు చేస్తారా అన్నాను. ఎందుకండి మీకు లేదా వరం అన్నాడు. ప్రియులారా, నేను ఆయనతో అన్నాను, అంటే స్వస్థత వచ్చిన వారికి ప్రార్థన చేస్తాను, ప్రభు వారిని బాగు చేస్తాడని నమ్ముతున్నానండి అన్నాను నేను. కానీ అంత మాత్రాన్ని మీరు పేపర్లో వెయ్యాలని మాత్రం అనుకోవట్లేదండి అన్నాను. వేస్తే బాగుంటుంది కదండి, మీకు ఆ వరము బొత్తిగా లేదా అండి అన్నట్టు. అంటే కనీసం ఫస్ట్ ఎయిడ్ వరం అన్నా లేదా అన్నట్లు అడుగుతున్నాడు నన్ను. అయితే నేను ఆయనతో చాలా తేటగా చెప్పాను, ఏమండి మరి నేను ప్రభువును కొంతమంది వ్యాధుల కొరకు ప్రార్థించి అడిగాను, ప్రభు బాగు చేశాడండి, మరి దాన్ని మీరు స్వస్థ వరం అనుకుంటే నేను ధన్యుణ్ణండి. కాకపోతే నా మనవంతా ఏంటంటే సేకరణ కొరకు మాత్రం ఆ మాట పెట్టొద్దండి, అది దేవునికి మహిమ కాదు అని చెప్పాను నేను. ప్రియులారా, పాపం ఆయన చాలా మంచివాడు. ఆయన కేవలం సువార్త మహాసభలని మాత్రమే ఆయన ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వరాలను మనము చాలా సామాన్యంగా అంచనా వేయొద్దు. ఇది పైనుండి వచ్చిన వరము కావాలి, అది పరిశుద్ధాత్ముడు నడిపించేదై ఉండాలి. అలాగే ప్రొఫెసీ, ప్రవచన, అది నేర్చుకునేది కాదు. నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా పలికేవారు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారి భార్య, ఆమె ప్రభువును అంగీకరించింది. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళిందంట. అక్కడ ఎవరో ప్రవచించిన విధానాన్ని ఈమె ప్రవచిస్తుంది. నేను వారింటికి వెళ్ళేసరికి మరో సహోదరికి ఆ విధానాన్ని చెబుతుంటే ఆమెకే ప్రవచనం వచ్చింది అనుకున్నాను నేను. అంటే విధానమే అది, కానీ ఆమెకు నిజంగా ప్రవచనము రాలేదు.
అందువల్ల ప్రియులారా, ప్రవచనము కలిగిన వారిని మనం ఇమిటేట్ చేస్తే, భాషలు మాట్లాడే వారిని మనం ఇమిటేట్ చేస్తే అవి జ్యోతిర్మయుడుకు తండ్రి ఇచ్చినవి కాదు సుమా. అది నీ మెంటల్ ఎబిలిటీ. చాలా జాగ్రత్త. అందుకే ఈ విషయాలు మీకు చాలా తేటగా బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. కృప, వరము అనేటువంటి మాట, కృప ద్వారా అనుగ్రహించబడిన వరము. కృప వేరు, వరము వేరు. దయచేసి జాగ్రత్తగా వినండి. కృప వేరు, వరము వేరు. కృప నీవు ఏమై ఉండాలో అలా అయి ఉండేటట్లుగా నిన్ను సిద్ధపరిచేది కృప. నీవు ఏమై ఉండాలో, నీవు ప్రభు మహిమార్థమై నీ క్రైస్తవ జీవితములో నీవు ఏమై ఉండాలో నిన్ను అలా కాపాడేది, అలా ఉండుట కొరకు నిన్ను సిద్ధపరిచేది కృప. అయితే నీవు ప్రభు నిమిత్తము ఏమి చేయవలసి ఉన్నదో దానికి నీకు కావలసినటువంటి యోగ్యతనిచ్చేది వరం. చాలా జాగ్రత్తగా ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రభువు కొరకు నువ్వు ఏ విధంగా జీవించాలో అలా జీవించుటకు నీకు సామర్థ్యతనిచ్చేది కృప. నీవు ప్రభువు కొరకు ఏ విధముగా పని చెయ్యాలో, ఏ విధముగా నీవు పరిచర్య చెయ్యాలో ఆ పరిచర్యను చేయడానికి కావలసిన సామర్థ్యతనిచ్చేది వరము. ఈ రెండు మనకు అవసరం. కృప మనకు అవసరము, వరము మనకు అవసరమై ఉన్నది. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మరోసారి మీకు తేటగా ఈ విషయాన్ని నేను తెలియచేయాలి. కృప నీ ఆంతర్య లక్షణాలకు సంబంధించిన సంగతులను చక్కదిద్దేది. వరము నీ బాహ్య సంబంధమైన ప్రయోజనాల కొరకు నిన్ను వాడుకునేది. కృప నీ ఆంతర్య సంబంధమైన లక్షణములను సరిదిద్దేది. వరము నీ బాహ్య సంబంధమైనటువంటి ప్రయోజనములను కొరకు నిన్ను సిద్ధపరిచేది. దానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను చేయగలిగింది, వాడుకోగలిగింది వరము. అయితే మరొక మాట మనం జాగ్రత్తగా గమనించాలి. వరము ద్వారా నీవు వాడబడాలి, వరమును నీవు వాడుకోవాలి. ఈ రెండు మాటలు చాలా సమీపంగా ఉన్నాయి, కానీ చాలా జాగ్రత్తగా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. మనం వాటిని విభజించాలి. నీవు వరమును వాడుకోవాలి, వరము ద్వారా నీవు వాడబడాలి. వరము నిన్ను వాడుకొనుచుండగా, వరమును నీవు వాడుకొనుచుండగా అనే మాటలు చాలా సమీపంగా ఉన్నాయి, కానీ వేరైన మాటలు. జాగ్రత్త గమనించండి. వరము నీవు వాడుకొనే ఒక వస్తువుగా, వరము నీవు వాడుకొనే ఒక సాధనముగా, ఒక టూల్గా నీ చేతిలో ఉంటుంది. అయితే నీ చేతిలో ఉన్న వరమును నీవు ఏ విధంగా వాడుకొని దేవునికే మహిమ తేవాలో, దేవుని సంఘానికి అభివృద్ధి ఎలా కలిగించాలో ఆ విధముగా నీ జీవితాన్ని తీర్చిదిద్ది క్రమబద్ధం చేసేది కృప. వరమును నీవు వాడుకోవచ్చు, నీ చేతిలో ఉన్నది. కానీ నువ్వు ఎలా వాడుకోవటం ద్వారా దేవునికి మహిమ తేగలవో, దేవుని సంఘమునకు క్షేమమును కలిగించగలవో ఆ విధముగా నిన్ను తీర్చిదిద్దేది కృప. అందువలన ప్రియులారా, ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను నేను. అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడండి. ఇక్కడ వాడైన సీమోను యొక్క పరిస్థితిని మనం చూస్తాం. గారడీవాడైన సీమోను పేతురు దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు. అప్పుడు పేతురు దానికి సమాధానంగా చెప్పిన మాట 21వ వచనంలో ఉంది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము. అయితే గారడీవాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు కలిగి ఉన్న వరమును నాకివ్వండి, నేను దానిని వాడుకుంటాను అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు యోహానును అడుగుతున్నాడు, మీరు కలిగి ఉన్న వరమును నాకు అమ్మండి,
నేను దానిని వాడుకుంటాను. మీకు ఏ ఘనత ఉందో, మీకు ఏ ప్రత్యేకత ఉందో, మా మధ్యలోనికి వచ్చినప్పుడు మీకు ఏ గౌరవం ఉందో, మీరు వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రజలందరి మధ్యలో అదే ఘనతను, అదే మర్యాదను, అదే గౌరవాన్ని నేను పొందడానికి ఆ వరాన్ని నాకు ఇవ్వండి. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ స్థానంలో నేను ఎక్కి కూర్చుంటానంటున్నాడు ఆయన. అప్పుడు పేతురు కఠినముగా గద్దించి చెప్పిన మాట ఇది. చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక. సరి అయినది కాదు. గమనించండి ఆ మాట. నీకు ఈ విషయములో పాలిపంపులు లేవు. నీ హృదయము సరైనది కాకపోతే ఆ వరమును పొందుటకు, ఆ వరమును నీవు వాడుటకు నీకు పాలిపంపులు లేవు. నీవు వరమడుగుచున్నావు, బాగానే ఉంది, వరము నీకు ఇస్తాం, ఒకవేళ మేము ఇస్తాము, కానీ నీ హృదయము బాగోలేదే, దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా లేదే. ఫిలిప్పు ఎదుటగా నీ హృదయం సరిగ్గానే ఉంది. ఫిలిప్పుని ఇంతకు ముందు గారడీవాడుగా చూశాడు, సమరయులు నిన్ను గారడీవాడుగా చూశారు. ఇప్పుడు వారు దేవుని నమ్మినవాడుగా, మారుమనసు పొందినవాడుగా చూస్తున్నారు. ఫిలిప్పు కూడా నిన్ను వెంట యేసుకు తిరుగుతున్నాడు, సాక్ష్యమిప్పిస్తున్నాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రసంగాలు కూడా నీకు ఇస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ నీ హృదయము సర్వశక్తుడైన జ్యోతిర్మయుడగు తండ్రి ఎదుట అది అనుకూలముగా లేదు, సరి అయినదిగా లేదు. ఈ వరమును వాడుకోవడానికి యోగ్యుడుగా నీవు కనబడ్డం లేదు కనుక ఈ వరము నీకు ఇవ్వడానికి వీలు లేదు. ఇందులో నీకు పాలిపంపులు లేవు. నీ హృదయం సరిగ్గా లేకుండా కూడా నీవు వరమును ఆశించావు గనుక నీకు అసలు క్షమాపణే లేదంటున్నాడు పేతురు. కానీ చాలా మంది ప్రియులారా, వారి హృదయ స్థితి ఘోరమైన పాషాణముగా ఉండగా ఎక్కడికో వెళ్లి వారి వరాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంకా వారి వరాలు కలిగినటువంటి ఆ స్థితిని ఇతరులకు ప్రకటించుకుంటూ ఉన్నారు. వారు ఎంత భయంకరమైనటువంటి లక్షణం కలిగిన వారంటే, గారడీ సీమోను ఎంత భయంకరమైన లక్షణం గలవాడుగా పేతురు యోహాను గుర్తించారో అంత భయంకరమైన వారుగా ఈనాడు వారిని క్రైస్తవ సమాజం గుర్తించకపోతే క్రైస్తవ సమాజం తప్పులో ఉందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నీ హృదయము సరిగా ఉండాలి. అందువల్ల ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కృప నీ హృదయమును సరిచేస్తుంది. కృప దేవుని ఎదుట నీ హృదయమును సిద్ధపరుస్తుంది. ఆ తరువాత దేవుని వరము వాడుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తిగా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టగలదు. పౌలు ఒక మాట చెప్పాడు కదా, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. పౌలు ప్రార్థన చేయగా ప్రభు పౌలుకిచ్చిన జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. పౌలుతో ప్రభు ఇచ్చిన సమాధానం చాలా స్వల్పమైన మాట, 2 అక్షరాల మాట. పౌలు, నువ్వెందుకు మాటి మాటికి ప్రార్థన చేస్తున్నావు? నీవెందుకు దేనినో అడుగుచున్నావు? నీవు నా కృప నీకు చాలదా? పౌలుతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పౌలా, కృప ముందు, వరములు తర్వాత. నీవు వరము వాడుకోవడానికి అనుకూలమైన పరిస్థితి కావాలని కోరుకుంటున్నావే, నీ కళ్ళు కనబడాలని ఆశిస్తున్నావే, అనుకుందామట్లా. లేక నీ కాలంలో సత్తువు కావాలని కోరుకుంటున్నావే, లేక కొన్ని కేసులు నీ మీద అనవసరముగా మోపబడటం ద్వారా చెరసాలలో బంధించబడి మాటి మాటికి నీవు కృంగిపోతూ ఉన్న స్థితిని మార్చమని కోరుకుంటున్నావే, ఇవన్నీ నా సేవార్థమై నీవు పొందిన కృప వరములను లేక ఆత్మ వరములను
వాడుకోవడానికి నీవు అనుకూలపరచమని అడుగుతున్నావు కదా. వీటన్నిటికీ నా వరములను వాడుకోవడానికి ఇవన్నీ కాదయ్యా పౌలు కావలసినవి. నా కృప నీకు చాలు, నా కృప అన్నిటికీ చాలు. ఈ రాత్రి ఆ కృప విషయములో నీవే విధముగా స్పందిస్తూ ఉన్నావు? ముందు కృప, తరువాత వరము. చాలా మంది వరమును ముందుగా పెట్టుకున్నారు, కృపను వెనకగా పెట్టుకున్నారు. దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన సమస్తములో చాలా హెచ్చైనది, చాలా విలువైనది, చాలా అవసరమైనది కృపయే. దేవుని కృప మనకు అనుగ్రహించి ఆ తరువాత మనలను ఆయన మహిమార్థమై అనేక విధాలుగా వాడుకుంటూ ఉన్నాడు. దానంతటికీ మూల కారణము మన కృపయే. అందువలన కృప విషయములో మనం జాగ్రత్తగా ఉండాలి. కృప మన యొక్క ప్రవర్తనను కట్టే సాధనం, మన ప్రవర్తనను బిల్డప్ చేసేటువంటి సాధనము కృప. అలాగే దేవుని సంఘమును కట్టడానికి, దేవుని మహిమార్థమై వాడుకోవలసినవి వరములు. మనలను కట్టుకోవడానికి కృపను వాడుకోవాలి, దేవుని సంఘమును కట్టడానికి వరములను వాడుకోవాలి. అందువలన ప్రియులారా, వరములలో నిమగ్నమై ఉండుట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుని కృపలో మనము నిలిచి ఉండాలి. నేను ఇందా చెప్పాను కదా, ఆయన వచ్చి అంటున్నాడు, మీకు కనీసం నేను స్వస్థత సభలని పెట్టుకోవడానికి మీలో కనీసము ఒక చిన్న స్వస్థత చేసే వరమున్నా, కనీసం జ్వరాన్ని బాగు చేసే వరమున్నా చాలండి, ఆ మాట పెట్టేసుకుంటాను అన్నట్లుగా చాలా ప్రాధేయపడుతున్నాడు ఆయన. వరము కృపకు మించింది కాదు. వరములను మనము కలిగి ఉండుట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కృపను మనము కలిగి ఉండాలి. నేను 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవరైనా దేవుని కృప నుండి తప్పిపోదురేమో అని జాగ్రత్తగా చూసుకోమని వ్రాయబడి ఉంది. గలతీ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు చెబుతున్న చక్కని మాట ఏంటంటే, దేవుని కృపను నేను నిరర్ధకము చేయను అని చెబుతున్నాడు. అందువల్ల ప్రియులారా, కృప విషయములో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు అనుగ్రహించిన వరమును ఆయన మహిమార్థమై వాడుకోవడానికి కృప ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాము. అయితే ఇక్కడ ఒక సమస్యను మనం పరిష్కరించుకోవాలి. వరములు అనే విషయములో మనము ధ్యానం చేస్తున్న ఈ అంశమునకు అడ్డం వచ్చిన మరొక ప్రశ్న మనకున్నది. ఈ సమస్యను మనం పరిష్కరించుకుని ముందుకు వెళదాము. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ వరముల కంటే హెచ్చైనటువంటి ఒక మార్గమున్నది అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనములో చివరి మాటగా ఆయన ఈ చక్కని మాట అన్నాడు. ఇదియుగాక 12వ అధ్యాయమంతయు కూడా కృపావరాల గురించి వ్రాయబడి ఉంది. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అంటే ఈ మార్గము కృపల కంటే, మనం పొందిన వరముల కంటే ఉన్నతమైన మార్గము, సర్వోత్తమమైనటువంటి మార్గమును మీకు చూపిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ పౌలు ఆత్మ ఫలము, ఆత్మ వరములను గూర్చి మరో సత్యాన్ని మన ముందుకు తెస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మళ్ళా ఆత్మ ఫలానికి మనం వెళ్ళి ఆత్మ సత్యములోనికి వద్దాం. ఆత్మ ఫలము విషయములో ఆయన మాట్లాడుతూ సర్వోత్తమమైనది ఆత్మ ఫలమే అంటున్నాడు. వెంటనే 13వ అధ్యాయాన్ని ప్రారంభించి ప్రేమ అని పలికాడు ఆయన. ప్రేమ అనే ఒక అధ్యాయం అంతటినీ కూడా వ్రాశాడు అక్కడ. అనగా 12వ అధ్యాయం కంటే సర్వోత్తమైనటువంటి అధ్యాయం 13వ అధ్యాయం అన్నమాట. అనగా వరములు కలిగి ఉండాలి, కృపావరములతో మనం ప్రభువును మహింపరచాలి,
దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడాలి. కానీ ఆయన మరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనకు సమస్య కాదు గాని అది మనకు అవసరమని గుర్తించాలి. సర్వోత్తమైనటువంటిది ప్రేమ అన్నాడు. దట్ ఈస్ మోస్ట్ ఎక్సలెంట్ దెన్ ఎనీ అదర్ బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ ఎవర్ గివ్ టు ఎనీబడి. దేవుడు తాను ఈ ప్రపంచంలో ఉన్న ఏ భక్తుడికైనా ఏ తరములోనైనా ఎవరికైనా ఏదైనా అనుగ్రహించినటువంటి వరం ఉంటే వాటన్నిటికంటే సర్వోత్తమైనటువంటిది ప్రేమ అనేటువంటి మాటని పౌలు యొక్క ఉద్దేశము. పౌలు ఆ మాటను మనకు అనుగ్రహించడానికి ఆయన చాలా బాధలు పడ్డాడు. అందుకే 13వ అధ్యాయం అంతా కూడా ఆ ఒక్క మాటను మనకు తెలియచేయడానికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా గుర్తించండి. ఎందుకు పౌలు సర్వోత్తమమైనటువంటిది ప్రేమ అని అన్నాడంటే, వరము మనము ప్రదర్శించటం ద్వారా ఆత్మ కార్యము మనలో సంపూర్ణముగా జరిగినది నందువలన, ఆత్మ సంపూర్ణతను పొందినందువలన మనము ఆ వరమును ప్రదర్శించుచున్నాము అనడానికి వీల్లేదు. వరమును ప్రదర్శించే వారిలో ఆత్మ సంబంధమైన కార్యములు కొరతగా ఉన్నా వారు ప్రదర్శించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు వారిలో పేరు పడిపోయింది. వారెక్కడో స్వస్థత చేశారు, ఒకరు బాగుపడ్డారు గనక వారికి ఆ పేరు పడిపోయింది. అందరూ పిలుచుకుంటున్నారు ఆయన్ని. ఆ స్థలములో ఆయన ప్రార్థన చేసే విధానము, ఆయన వాడిన పదజాలము, ఆయన ఇచ్చిన హామీ, ఆయన వ్రాసినటువంటి నూనె, ఆయన చేసిన మరి ఇతరత్రా కార్యాలు. కొన్నిసార్లు నూనె నీళ్లలో పోసి తాగమని చెబుతారు, అదొక రకం. నూనె వ్రాసి ప్రార్థన చేస్తారు. కొందరు నూనె డబ్బాకే ప్రార్థన చేస్తారు. ఎక్కడో వ్యాధిగ్రస్తులు తీసుకువెళ్లి రాసుకోమంటారు. వాళ్ళ చుట్టాలకు కూడా పంపించుకోవచ్చు అంటారు. మరి కొంతమంది నూనె సీసాలు అమ్ముకుంటారు, కొంతమంది హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముకుంటారు. అందులో స్వస్థత ఉన్నది, దాన్ని వాడుకోమంటారు, దాన్ని బైబిల్లో పెట్టుకోమంటారు. ఒక ఆయన అరటికాయలు ఇస్తాడు, మరొక ఆయన జామకాయలు ఇస్తాడు, మరొక ఆయన ఏదో పువ్వు ఇస్తాడు, మరొక ఆయన కాగితంలో ఏదో రాసి పొట్లు కట్టి దీన్ని ఎప్పొద్దు నీ మొల కట్టుకోమంటాడు. వీళ్ళందరూ కూడా వరాలు కలిగిన వారని అర్థం. కానీ వారందరూ వరాలు కలిగి ఉన్నవారు అనడానికి బొత్తిగా వీల్లేదని పౌలు చెబుతున్నాడు. అనగా వారు సర్వోత్తమైనటువంటి వారని చెప్పడానికి వీల్లేదు. వారి లోపల ఆత్మ కార్యము సరిగా జరగకపోయిన సమయంలో కూడా వారి యొక్క పాత సాక్ష్యములను బట్టి ఈ రోజున వారు చలామణి అయిపోవచ్చు. కానీ ఒక వ్యక్తి నేను ఆత్మపూర్ణుడనై జీవించుచున్నాను అని అనడానికి ఆత్మ ఫలమే అది రుజువుగా ఉన్నదని మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. అందువలన ఆ ఆత్మ ఫలమునకు లో ఉన్న ప్రేమను అతి శ్రేష్టమైనదిగా పౌలు ఎంచి కొరింథీయులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వరము ఎల్లప్పుడూ మన సామర్థ్యతను తెలియచేస్తుంది, కానీ ఫలము ఎల్లప్పుడూ మన ప్రవర్తనను తెలియచేస్తుంది. ప్రతి విశ్వాస జీవితంలో ప్రవర్తన తరువాతనే సామర్థ్యత పరిగణలోనికి వస్తుందని మనం గుర్తించాలి. ఆ తరువాత ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరములు లోక సంబంధమైన జీవితములో మాత్రమే నీతో ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన ఫలమున్నదే, ఆత్మ ఫలమున్నదే అది నిరంతరము నిలిచేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయములో 8వ వచనములో 13వ వచనములో పౌలు ఆ మాటను చాలా గట్టిగా ఒక్కాణించి చెబుతూ ఉన్నాడు. అందువలన దేవుడు ఆత్మ ఫలము లేని వరములు కలిగిన ఎవరిని అంగీకరించినట్లుగా బైబిల్లో లేదు. ఉదాహరణకు మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో 22వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ కొంతమంది గురించి ప్రభు చెబుతున్నాడు. ఆ దినమున కొందరు నా దగ్గరకు వస్తారు, ప్రభువా నీ నామములో మేము అద్భుతములు చేశాము,
నీ నామమును మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని వారంటారు. కానీ అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ అన్నాడు. ప్రియులారా, ప్రభు ఎక్కడ ఇంత లూజుగా మాట్లాడలేదేమో అనిపించింది నాకు. ఎందుకో ప్రభు సడన్ గా ఒక మాట అనేసాడేమో అన్నట్లుగా ఉంది. అప్పుడు నేను అంటున్నాడు అంటే ఆ సింహాసనం మీద కూర్చుండేవాడిని నేను అని ఆయన ఎప్పుడూ అనలేదు, ఎక్కడా అనలేదు. కానీ ఇక్కడ ఒక మాట అలా అనేసినట్లుగా, అనగా ఆ రన్నింగ్ లో ఒక మాట వదిలేసినట్లుగా వదిలేశాడు ఆయన. ప్రభు ఇలాంటి మాటలు అక్కడక్కడ మనకు కొన్ని వదిలాడులేండి, లేకపోతే మనకు నిరీక్షణ సరిగ్గా ఉండేది కాదు. ఆయన తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మరుగు చేసి మాట్లాడని కోరినవాడు కాడు. గాని కొన్ని మాట్లాడకూడదు కనుక మాట్లాడలేదు, కొన్ని మాట్లాడకూడనివి కూడా మాట్లాడాడేమో అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు నేను అంటున్నాడు ఆయన. అనగా తీర్పరి ఎవరంటే ఆయనే తీర్పరి. ఎవరు సింహాసనం మీద కూర్చుండేవాడంటే ఆయనే సింహాసనం మీద కూర్చుండేవాడు. ఇదిగో ప్రియులారా, ఆ దినమున వారు నాతో ఇలాగనగా నేను వారితో ఇలాగంటానంటున్నాడు. మీరెక్కడి వారో నాకు తెలియదు అని చెబుతున్నాడు. మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగనని చెబుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు అద్భుతాలు చేయలేదని కాదు, దెయ్యములు వెళ్ళగొట్టలేదని కాదు, వారు ప్రవచించలేదని కాదు. అవన్నీ సత్యమే, కానీ అవన్నీ కూడా వరాలు అవన్నీ. కానీ వారిలో ఆత్మ ఫలము లేదు. ఆత్మ ఫలము లేని వరాలు కలిగిన వారిని ఎవరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడూ అంగీకరించడు అనే సంగతిని దానిని బట్టి మనం చాలా తేటగా గుర్తిస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, పౌలు మరొక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయములో 1వ వచనములో 12వ వచనములో 39వ వచనములో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఎంత వింతైనదంటే, మీరు ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి అన్నాడు. అంటే కోరుకోమన్నాడు మనల్ని. ఇది ఎంత గొప్ప సంగతి అండి. మీరు కోరుకోండి అన్నాడు. అంటే మీరు కోరుకుంటే ఆయన ఇస్తాడు అని అర్థం. మనము కోరుకోవాలి ప్రియులారా. ఎంత మంచి మాట. మనమందరము ఆత్మ సంబంధమైన వరమును కోరుకోవాలి. ఆ వరములను కలిగి ఉండాలి. ఆ వరములను మనం వాడుకోవాలని పౌలు ఉద్దేశపడుతూ ఉన్నాడు. అది గొప్ప సత్యము కూడా. అలా మనం అడిగినప్పుడు ప్రభు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఆయన తప్పకుండా మనకిస్తాడు. కానీ అవసరతను బట్టి ఇస్తాడు. ఆ మాట మర్చిపోవద్దు. నీవు ఏదో గారడీ సీమోన్లా కోరుకుంటే నీకు ఇస్తాడని అర్థం కాదు. గాని నీవు ఆత్మ ఫలమును కలిగి కోరుకోవాలి. కోరుకొనుటలో నీవు ఆ వరమును కేవలము దేవుని సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై నువ్వు వాడుకోవాలి. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై వాడు నిమిత్తమై ఆ వరములను నీవు కలిగి ఉండాలని అపేక్షించాలి. ఎందుకు నీకు వరము? గారడీ సీమోనికెందుకు? ఘనత కొరకు. నీకెందుకు వరము? దేవుని సంఘం యొక్క అభివృద్ధి కొరకు. అలా అయితేనే నీవు కోరుకోవాలి. 3వ మాట ఏంటంటే, నీకు ఎన్ని వరాలున్నా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, నువ్వు వరాలు కలిగిన విశ్వాసిగా మేమందరము ప్రభువును మహింపరుస్తాము. గాని నువ్వు ఎన్ని వరాలు కలిగి ఉన్నా దేవుని సంఘము యొక్క కట్టడలోనే నీ వరమును వాడుకోవాలి. చాలా జాగ్రత్త. దేవుని సంఘ కట్టడలను మించి నీ వరములను వాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అనగా పాస్టర్ లెక్కేంటి, పెద్దల లెక్కేంటి, ప్రెసిడెంట్ గారు లెక్కేంటి, మేమాను లెక్క చేయము. వాళ్ళకు వరాలు లేవు, మాకు వరాలు నేను అనుకోవచ్చు. కొన్నిసార్లు పాస్టర్ గారికి లేని వరాలు ప్రభు విశ్వాసులకు ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆ పనిలో నిమగ్నమై ఉండి పాస్టర్ గారు సేవలో సహకరించి దేవుని సంఘమును అభివృద్ధి చేయమని దాన్ని నువ్వు తీసుకుని ఏదో చేతిలో కత్తి పెట్టుకున్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ దొరుక్కుంటా కూర్చోడానికి వీల్లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని సంఘ కట్టడంలో ఉండాలి. గత రాత్రి ఆ మాట చెప్పాను. మా సంఘానికి ఒక కట్టడం ఉంది. మరో దైవజనుడు తన సంఘానికి అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ సాంప్రదాయాలను బట్టి, ఆ ప్రజలను బట్టి ఒక కట్టడంలో సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ కట్టడంలో నీవు ఉండాలి. ఎక్కడో కట్టడాన్ని అనుసరించి నీ సంఘాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. మా సంఘములో పెళ్లిళ్ళు జరుగుతాయి, కానీ ప్రధానాలు జరగవు. నేను ప్రధానాలను తీసివేశాను. మా చర్చిలో
ఎవరైనా చచ్చిపోతే జ్ఞాపకార్థ కూటాలు పెట్టడం మా సంఘములో తీసివేశాం. ఎవరైనా పిల్లవాడు పుడితే పిల్ల పుడితే పురుళ్ళు చేస్తారు కదా, వాటిని తీసివేశాం. ఎందుకంటే ఇవన్నీ మేము గ్రామాల్లో జరిగిస్తుంటే మా సేవ క్రైస్తవేతరుల మధ్య గనుక అనేక మంది వారి యొక్క బంధువులు వచ్చి త్రాగి నానా రకాలుగా అక్కడ కార్యక్రమాన్ని చిన్న భిన్నం చేస్తారు. ప్రధానం పంపిస్తే ఏదో వంకబెట్టి పెద్ద గొడవ పెట్టి పెళ్లిని చెడగొట్టేసే ప్రబుద్ధులు కూడా తయారవుతారు. అందువలన ప్రియులారా, నేను ఇవన్నీ అబాలిష్ చేశాను. కానీ ఇది మా సంఘ కట్టడ. మా సంఘములో మీరు ఎవరన్నా వచ్చి చేరాలంటే వీటన్నిటికీ లోబడితేనే రండి మీరు, లేకపోతే ఒక్క నిమిషం మా సంఘములో మిమ్మల్ని ఉండనివ్వను. అలాగే మరో సంఘములో ప్రధానములు ఉన్నాయి, జ్ఞాపకార్థ కూటాలు ఉన్నాయి. మరో సంఘములో మరి పురుళ్ళు ఉన్నాయి, పుట్టినరోజులు ఉన్నాయి. వాటిని వద్దని చెప్పడానికి వీల్లేదు. ఆ సంఘములో నీవు ఉన్నప్పుడు వాటన్ని కొట్టుబడాలి. నీవు సిద్దిపేట సంఘము నుంచి ఆ సంఘానికి వచ్చి మా సంఘములు లేవు, మీ సంఘములో ఉన్నాయి కనుక మీరు అవిశ్వాసానికి వీల్లేదు. అది ఆ దైవజన్ యొక్క కట్టడ కనుక నీకు ఏమున్నా నీ జీవితం అంతటినీ కూడా దేవుని సంఘానికి పరిమితం చెయ్యాలి. అలా అయితేనే నీ వరాలను కోరుకోవడానికి నీకు హక్కు ఉంటుందని నీవు గుర్తించాలి. ప్రియులారా, ఈ వరాలను నువ్వు కోరుకున్నావు మంచిదే, కానీ వాటిని నీవు ఎలా వాడుకోవాలి అనేది కూడా నీకు చాలా తేటగా తెలియాలి. దానికి పరిశుద్ధాత్ముడు నాయకుడుగా ఉన్నప్పటికీ కూడా దైవజన్ యొక్క సలహాలు కూడా నీకు చాలా అవసరము. దైవజన్ యొక్క ప్రార్థన నీకు అవసరము, నీ సంఘ ప్రార్థన నీకు అవసరము, దైవజన్ యొక్క సహవాసం నీకు అవసరము. ఎప్పుడు దైవజన్ నీవు నిర్లక్ష్యం చేసి నీ వరాలతో నీవు కొమ్ములు వచ్చి అందరినీ పొడవకు సుమా. వరాలు నీకు కొమ్ములుగా ఇవ్వలేదు దేవుడు, ఆయన మహిమార్థమై వాడుకునే ఒక గొప్ప వరమది. దానిని నీ ఇష్టానుసారముగా చలామణి చేసుకోవడానికి కాదు. ఆ మాటను గుర్తించాలి. ఆ తర్వాత ప్రియులారా, నేను మరికొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు తన సంఘానికి శ్రేష్టమైనటువంటి వరములు కూడా ఇచ్చాడు. ఒక మాట కొరింథీ పత్రికలో చూడండి, దయచేసి ఆ మాట జాగ్రత్తగా గమనించాలి. అది కొంచెం అపార్థాలకు దారి తీసే మాట. 31వ వచనములోనే 12:31లో దయచేసి చదవండి ఆ మాట. కృపావరములలో శ్రేష్టమైనది అన్నాడు. ఇది మరో చిక్కు. కృపావరములలో శ్రేష్టమైనవి ఉన్నాయా? పౌలు అంటున్నాడు, ఏ కృపావరమైనను అన్ని దేవుని మహిమార్థమై వాడుకోవలసినవే, దేవుని సంఘ క్షేమము కొరకై వాడబడవలసినవే, కానీ శ్రేష్టమైనవి కొన్ని, సామాన్యమైనవి కొన్ని ఉన్నాయా? ఒక విధంగా ఈ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్ వారు ఒక ఫుట్ నోట్లో దీనికి ఒక మాట రాశారు. దెర్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్లేషన్ ఫర్ దిస్ వర్డ్ అన్నారు. అనగా శ్రేష్టమైన వరములను మీరు కోరుకోమన్నాడే, అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ట్రాన్స్లేషన్ ఉంది, మరొక దాన్ని తర్జుమా ఉన్నదట. ఆ తర్జుమా ఏంటంటే, మీలో చాలా మంది శ్రేష్టమైన వరములనే కోరుకొనుచున్నారు. అయితే మీరు కోరుకొనుచున్న వరములు చాలా శ్రేష్టమైనవని మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్త, సర్వోత్తమైన మరో మార్గమున్నదని బోధిస్తున్నాడు ఆయన. ఆ కనెక్షన్ లో ఆ NIV వారు దానిని చక్కగా విపులీకరించారు. శ్రేష్టమైనటువంటి వరము అనగా ఒకవేళ హీలింగ్ కావచ్చేమో. ఆ పౌలు బర్నబాలు ఆ అపొస్తలుల 14వ అధ్యాయంలో కుంటివాడిని బాగు చేసినప్పుడు వారికి 2 పేర్లు మార్చేసి హెర్మేని, ద్యుపదని పేర్లు పెట్టి వారిని దేవుళ్ళని ఆరాధించారు. కాబట్టి వరాల్లో అది శ్రేష్టమైంది కావచ్చు. ఒకవేళ అద్భుతాలు చేయడం, అది మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చే వరం కావచ్చు. అందుకే చాలా మంది ఆ వరాన్ని కూడా అనుసరిస్తూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రియులారా, ఆ ప్రవచనం అనేది కూడా మనం 1 కొరింథీ 14వ అధ్యాయంలో 5వ వచనంలో చదివితే, ప్రవచనము భాషల కంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు అని వ్రాయబడింది. కాబట్టి ఎవరన్నా 10 మంది భాషలతో మాట్లాడుతుంటే ఇప్పుడు నేను ప్రవచిస్తే నాకు మంచి పేరు వస్తుంది కదా అనుకోవచ్చు. ఒకవేళ అటువంటి శ్రేష్టమైన వరములను మీరు ఆశిస్తున్నారేమో. సర్వోత్తమైనటువంటిది ప్రేమ సుమా, అన్నిటికంటే శ్రేష్టమైంది మీరు ముందది కలిగి ఉండండి సుమా అంటున్నాడు.
అయితే నేను ఆలోచించాను, పౌలు ఒకవేళ నిజంగానే శ్రేష్టమైన వరములను మీరు ఆశించండి, దాని కొరకు ప్రార్థన చేయండి అంటే మరి స్వల్పమైన వరాలు ఏంటా అని ఆలోచించాను నేను. రోమాపత్రికలో 12:8 నాకు దొరికినాయి. అవి మీకు ఎప్పుడైనా దొరికినవో లేదో కానీ స్వల్పమైన వరాలు అనబడే వరాలు కొన్ని ఉన్నాయి. కానీ ఈ వరాలు చాలా ప్రాముఖ్యతను వహించే వరాలని కూడా నేను గుర్తించాను. ఆ 3 వరాలు ఏంటంటే పరిచర్య, పంచిపెట్టుట, కరుణించుట. ప్రియులారా, ఆత్మవరాలు కలిగిన వారు కాకినాడ సంఘాల్లో కోకొలులుగా ఉండొచ్చు. ఇప్పటికే పాస్టర్లకు తలకాయ నొప్పి వచ్చేంత మంది ఉండొచ్చు ఒకవేళ. అయితే నేను ప్రశ్న అడుగుతాను, ఎవరికైనా కరుణించే వరం ఉందా? ఎవరికైనా పరిచర్య చేసే వరం ఉందా? ఎవరికైనా పంచిపెట్టే వరం ఉందా? ఈ వరాల గురించి ఎవరైనా చూస్తున్నారా? ఈ వరాలు కలిగిన వారిని ఎవరైనా చెబుతున్నారా, చెప్పుకుంటున్నారా? ఆయనకి స్వస్థతా వరం ఉందండి అంటున్నారు, ఈయనకి ప్రవచన వరం ఉందండి అంటున్నారు, ఆయనకు అద్భుతాలు చేసే వరం ఉందండి అంటున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం, వారికి ఉండాలి, అవి మనకు అవసరం కూడా. కానీ మరి పంచిపెట్టేది కూడా వరమే కదా, వాక్యంలో ఉంది కదా. కరుణించడం కూడా వరమే కదా, పరిచర్య చేయడం కూడా వరమే కదా. ప్రియులారా, మరి కనీసం మనమైనా వరాల కొరకు అపేక్షిందామా, లేక ఆ వరాల కొరకే అరులు చాచుకొని కూర్చుందామా? అయ్యో, ఆ వరాల వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలో, మరలా కాంపిటీషన్ గా ఆ వరము నాకెందుకు? నేను ఈ చిన్న చిన్న వరాలను కోరుకుంటాననేవారు ఎవరైనా ఉన్నారా? ఇవి ఆత్మవరాలు కాదా? నువ్వు నిజముగా దేవుని కృప చేత నడిపించబడే వ్యక్తివైతే, దేవుని కృప నింపబడిన వ్యక్తివైతే ఈ వరాలను నువ్వు కోరుకుంటావు. మా సంఘములో పంచిపెట్టే వరమున్నా, కరుణించే వరమున్నా ఆ ఒక సహోదరుడున్నాడు. ఎక్కడైనా సరే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారంటే ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడైనా ఎవరైనా సిక్ అయి ఉన్నారంటే, వ్యాధిగ్రస్తున్నారంటే ప్రొద్దుట 5 గంటలు వేసుకోవటానికి వెళ్ళిపోతాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ పరామర్శిస్తాడు, వారికి ఏదైనా సహాయం చేస్తాడు, అవసరమైతే వారిని తీసుకుని హాస్పిటల్కి వెళతాడు, డాక్టర్లతో మాట్లాడతాడు, వారిని ఆ రోజులో 5-6 సార్లు పోయి చూస్తాడు. అటువంటి వరం ఎవరికైనా ఉన్నదా మీ సంఘాల్లో? ప్రభు ఆ వరాన్ని గురించి కూడా చాలా శ్రద్ధ వహిస్తున్నాడని నీవెప్పుడైనా గుర్తించావా ప్రియులారా? అందువలన కొన్నిసార్లు దేవుని సంఘములో శ్రేష్టమైన వరాలు కూడా అవసరమే, ఒకవేళ ఇటువంటి సామాన్యమైన వరాలు కూడా అవసరమే. ఇవన్నీ కలిసి దేవుని సంఘాన్ని కట్టడానికి మనం వాడుకోవాలి. నేను చివరికి వచ్చే ముందు కొన్ని ప్రాముఖ్యమైన వాటిని మీకు ప్రకటించాలి. 12వ అధ్యాయం ఒకసారి తీయండి, అక్కడ 3 వచనాలు మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనము, 5వ వచనము, 6వ వచనములో 3 మాటలు వ్రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కృపావరములు నానా విధములు, కానీ ఆత్మ ఒక్కడే. దయచేసిన ఆత్మ ఒక్కడే. జాగ్రత్త వినండి, నేను చివరికి వస్తున్నాను. కృపావరములు అనేకములు, కానీ దయచేసిన వాడు ఒక్కడే. కృపావరములు కలిగిన వారు అనేకులు, వాటిని దయచేసిన వాడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. 5వ వచనం, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. గమనించండి, ఈ 3 మాటలు మీరు జాగ్రత్తగా లోపలికి నాటనివ్వండి. కృపావరములు నానా విధములు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. పరిచర్యలు నానా విధములు, ప్రభు ఒక్కడే. 6వ వచనం, నానా విధములైన కార్యములున్నాయి, కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. 3 మాటలు, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అయితే వరములు వేరు, వరములు వేరు, కార్యములు వేరు, పద్ధతులు వేరు, పరిచర్యలు వేరు. కానీ ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడొక్కడే. గమనించండి ఈ మాటలు. పరిశుద్ధాత్ముడు వరములను ఇచ్చాడు, ఆ పరిచర్యను
ప్రభువు జరిగిస్తూ ఉన్నాడు. ఏ పద్ధతినైనా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. వరము ఒక్కటే, పరిచర్యలు వేరు. కానీ అన్ని పరిచర్యలు ప్రభువుకు అవసరమే. వరము ఒక్కటే, వరమిచ్చిన ఆత్మ ఒక్కడే. పరిచర్య చేస్తున్న వారు ఆత్మ ద్వారా వరం పొందిన వారే. కానీ పద్ధతులు వేరు. అన్ని పద్ధతులను దేవుడు వాడుకుంటున్నాడు. ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు దాదాపు 5-6 సంవత్సరాల క్రితం. మా ఇంట్లో రాత్రి పండుకుని 5 గంటలకు నన్ను పిలిచారు. నేను నా రూమ్ నుండి బయటకు వచ్చి, ఏం బ్రదర్ ఏమైంది అని అడిగితే, బ్రదర్ మీరు మార్నింగ్ సువార్త దండయాత్ర చేయరా అన్నాడు. సువార్త ప్రకటించిన వీధుల్లోకి వెళ్ళరా అన్నాడు. నేనన్నాను, ఆ సువార్త ప్రకటిస్తానండి, కానీ మార్నింగ్ ఇలా వీధుల్లోకి వెళ్ళి ప్రకటించాలన్నాడు. ఎంత తప్పు చేస్తున్నారు బ్రదర్ మీరు. ఉదయం 5 గంటలకి మీరు వెళ్ళి వాక్యం ప్రకటించరా? నేను మీ గురించి ఏంటో అనుకున్నాను బ్రదర్. నేను వాక్యం ప్రకటించరా? మా కర్నూలు పట్టణంలో నేను 5 గంటలకు లేచి తిరగని వీధి లేదు, నన్ను ఎరగని మనిషి లేడన్నాడు ఆయన. నేనన్నాను, దేవునికి స్తోత్రం బ్రదర్, మీ పద్ధతిని ప్రభు దీవించి వాడుకుంటున్నాడు, మంచిదే. అయితే నేను ఆ పద్ధతిని అనుసరించడం లేదు, నాది మరో పద్ధతి అని చెప్పాను. ఈ మధ్యన నాకు కలిశాడు, క్షమించండి, ఆయన గురించి నాకు చెప్పి ఒక ఆయన అక్కడి నుంచి వచ్చినా కలిశాడు. ఆయన అన్నాడు, ఏమి సేవ అండి? ఆయన సేవ ఏమి లేదండి, ఇప్పటికి 2-3 సార్లు సంఘాలు స్థాపించానన్నాడు, వాటిని ఇడిచిపెట్టాడు, మళ్ళీ ఎటో పిడుగురాళ్ళ వైపుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నారు. కానీ నేను అక్కడ స్థిరంగా ఉన్నాను. సిద్దిపేట సంఘములో నేడు 1000 మంది సభ్యులు ఉన్నారు. ప్రియులారా, నా పద్ధతి వేరు, ఆయన పద్ధతి వేరు. అలా అని సువార్త దండయాత్ర చేయవద్దని నేను చెప్పలేదు. అలా చేస్తే ఆయనలాగా అయిపోతారని కాదు నా అభిప్రాయం. కానీ ఒక పద్ధతిని అభినందించని వాడు, ఒక పద్ధతిని అంగీకరించని వాడు, మరొకరి పద్ధతిని అనుసరించని వాడు తన పద్ధతినే పైకి చూపించి అతిశయించేవాడు తప్ప అందులో విజయం సాధించేవాడు కాదు. కానీ దేవుడు నా పద్ధతిని కూడా వాడుకున్నాడని నేను గుర్తించాను. దేవుడు అనేక ఆత్మలు నాకు ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తున్నాను, కనపడ్డ వారందరితో మాట్లాడుతున్నాను, వారి కరపత్రిక ఇస్తున్నాను. దేవుడు వాడుకుంటున్నాడు. నాతో అనేక మంది సేవకులు లేచారు, బహుభారముతో పనిచేస్తున్నారు. దేవుని మహిమార్థమే సాగిపోతూ అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తున్నారు. వాళ్ళు సంఘాలు స్థాపిస్తున్నారు, నూతన కార్యాలు జరుగుతున్నాయి, నూతన గ్రామాల్లో ప్రవేశిస్తున్నాం. మేము ఆ పల్లెటూళ్ళ మట లేచి తిరుగుతూ దున్నుతున్నాం, వాటిని సేద్యపరుస్తున్నాం. అది మా పద్ధతి. దాన్ని దేవుడు అభినందించాడు, ప్రతిఫలం ఇచ్చాడు. గనుక ఏ పద్ధతి అయినా పర్వాలేదు, అది నీ పద్ధతి కాకపోవచ్చు, ఆ వరమును వాడుకునే పద్ధతి. దేవుడు ఆ పద్ధతిని వాడుకోవచ్చు, కానీ అది నీ కృపలో నుండి వచ్చిన నడిపింపై ఉండాలని మాత్రం నీవు మర్చిపోవద్దు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏ వరమైనను, ఏ విధమైనటువంటి పరిచర్య అయినను, ఏ కార్యములైనను, 7వ వచనం, అందరి కొరకు వాటిని సమకూర్చి జరిగించుచూ ఉన్నాడు. 7వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు అక్కడ సత్యం ఏంటంటే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి నీ వరములను అందరి ప్రయోజనము కొరకు నీవు వాడుకోవాలి. కానీ విచారం ఏంటంటే, ఈ దినాల్లో ఈ ఆత్మ వరాలు కొందరికి ఆర్థిక వరాలయ్యాయి. ఐ ఆమ్ వెరీ సారీ టు రివీల్ దట్. ఆత్మ వరాలు చాలా మందికి ఆర్థిక వరాలైనవి. అవి అనగా చాలా మంది వారి యొక్క ఆత్మ వరములను ఆర్థికాభివృద్ధి వనరులుగా వాడుకుంటున్నారు. వారే నేను ఇందాక చెప్పిన నూనె అమ్మేవారు, కర్చిపులు అమ్మేవారు, అరటికాయలు అమ్మేవారు, జాంపళ్ళు అమ్మేవారు వారే అని చెబుతున్నాను. నూనె వ్రాసి ప్రార్థన చేయుట వాక్యానుసారం. కానీ నూనె అమ్ముకొనుట దేవునికి విరోధమైన కార్యం. గుడ్డలు అమ్ముకొనుట విరోధమైన కార్యం. ఒక మాట మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో
8వ వచనంలో చదువుతాము, ఈ వరములన్నీ మీకు ఉచితముగా దేవుడిచ్చాడు, వాటిని ఉచితముగా వాడండి. ప్రియులారా, ఎవరైనా కృప వరము, కృప అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేనిని పొందడానికి నీకు అర్హత లేదో దానిని నీకు దేవుడు అనుగ్రహించుటయే కృప. దేనిని పొందడానికి నీకు అర్హత లేదో అది నీవు పొందడమే దేవుని కృప. కృప చేత నీకు ఇవ్వబడినటువంటి వరమును నీవు నీ సొంత ఆర్థిక సంపాదన కొరకు వాడుకొనుట కంటే మించిన నేరము దేవుని దృష్టిలో మరి ఏ నేరము ఉండదని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యం కూడా మత్తయి సువార్త 10:8 చెబుతున్న మాట అది. ఉచితముగా మీకు ఇవ్వబడింది, మీరు ఉచితముగా ఇవ్వండి. కృపలను వాడండి, అందరికీ ప్రయోజనము కలిగించండి. కృపలను వాడండి, దేవుని సంఘమును క్షేమము కలిగించండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఈ కృపా వరములున్నాయి. వీటన్నిటి యొక్క ప్రతిఫలము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమే. సంఘమునకు క్షేమము కలుగునట్లు, క్షేమాభివృద్ధి కలుగునట్లు వాటన్నిటినీ వాడుకోమని ప్రభు చెప్పాడు. రోమా పత్రికలో 1 కొరింథీలో వ్రాయబడిన ఆ కృపా వరములన్నీ కూడా దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై సమకూర్చబడి జరగాలని నీవు గుర్తించాలి. ఆ తరువాత పరిచర్య ధర్మము జరగాలి, పరిచర్య న్యాయముగా జరగాలి, ధర్మముగా జరగాలి, పరిచర్యగానే జరగాలి. అందువల్ల ప్రియులారా, ఆత్మ ఫలమును ఆత్మవరములను దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనము కలిపి వాడుకుందాము. వాటిని వేరువేరుగా విభజించి ఆలోచన చేద్దాము, వాటిని కలిపి ఆయన మహిమార్థమై మనం వాడుకుందాము. చివరిగా నేను ఒక మాట చెబుతాను, వినండి. నీ ఆత్మ ఫలము సరి అయిన వాక్యానుసారముగా ఎదుగుచున్న మార్గములో లేకపోతే నీ ఆత్మ వరములు తప్పు దారి పడతాయి. ఆ తరువాత అవి సాతానుడు ఉపయోగించుకునే సాధనాలుగా ముగించబడతాయి. చాలా జాగ్రత్త. నీ ఆత్మ ఫలము, నేను ఇలా వ్రాసాను ఇక్కడ, ఇఫ్ యువర్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ ఆన్ ద గ్రోయింగ్ ట్రాక్, యువర్ గిఫ్ట్స్ విల్ బి ఆన్ ద లూప్ లైన్, దెన్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ ద ఈవిల్ పర్పస్. సాతానుడు తను దాని సాధనాలుగా వాడుకుంటాడు. నువ్వు దేవుడు అనుగ్రహించిన వరాన్ని సాతానుడు వాడుకునే సాధనంగా నువ్వు చేస్తూ నువ్వు దేవుని ఎదుట ఏ బహుమానం కొరకు నిలబడగలవు? అందువల్ల ప్రియులారా, ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రూట్ఫుల్ దెన్ యూ విల్ బి యూజ్ఫుల్. నీవు ఫలిస్తూ ఉంటే, నీ ఫలము అభివృద్ధి చెందుతుంటే దేవుడు తన వరములిచ్చి నిన్ను వాడుకోగలడు. నీవు ఆత్మ ఫలమును కలిగి ఆత్మవరములను వాడుకుని ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగించాలని రాత్రి ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ఆత్మఫలము ఆత్మవరములు 2 జంట అంశాలు, ఆధ్యాత్మికమైన 2 జంట అంశాలు ప్రతి క్రైస్తవ జీవితములో అవశ్యంగా దేవుని చిత్తానుసారముగా నెరవేర్చబడవలసిన విషయాలు. ఈ అంశాలను మీరు జాగ్రత్తగా మీ గమనములోనికి తీసుకుని, మీ హృదయములోనికి తీసుకుని, ఆత్మవరములు కలిగిన వారు సరిగా వాడుకోండి. ఆత్మవరములు లేనివారు ప్రార్థన చేయండి, ప్రభు తగిన వరాలు ఇస్తాడు. దేవుని మహిమార్థమై వాటిని వాడుకోండి. ఆత్మ ఫలము విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎదగండి. కృప నిన్ను ఒక ఉన్నతమైన పరిచర్య కొరకు తగిన వ్యక్తిగా సిద్ధపరచగలదు. గనుక దేవుని కృపను నిరర్ధకము చేయవద్దు. ఆయన కృప మనకు చాలును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.